వెల్కమ్ టు మన షెఫ్. నేను మీ మాధవిని. ఈరోజు అందరికి ఇష్టమైన పూరి కూర కాంబినేషన్‌ని చాలా సులభంగా, రుచిగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఆల్మోస్ట్ చాలా మందికి ఈ రెసిపీ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చూసి ట్రై చేయండి. చాలా బాగొస్తాయి పూరీలు. కూర కూడా చాలా రుచిగా ఉంటుంది వీటిల్లోకి. ఫస్ట్ టైమ్ చేసే వాళ్ళకి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుందండి. ఒకసారి చూసి ట్రై చేయండి. ఎలా చేయాలో చూపిస్తానండి. ఫస్ట్ పూరి కోసం పిండిని కలుపుకుందామండి. దీనికోసంగా ఇలా ఒక బౌల్ తీసుకొని దీంట్లో 2 కప్పుల గోధుమ పిండి వేసుకోండి. 2 కప్పుల గోధుమ పిండికి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ సరిపోతుంది. లేదా మీ రుచికి సరిపడా వేసుకోండి. ఇప్పుడు ఈ సాల్ట్ కూడా వేసి ఒకసారి పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకొని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. నీళ్లు ఒకటేసారి పోయకుండా కొంచెం కొంచెం పోసుకొని కలుపుకోండి. అలాగే మీకు పూరీలు కాస్త క్రిస్పీగా ఉండి కొద్దిగా ఎక్కువ సేపు పొంగి ఉండాలి అనుకున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వ సుజి అంటాం కదా! దాన్ని వేసుకొని కలుపుకున్నారనుకోండి, మీకు పూరీలనేవి కాస్త ఎక్కువ సేపు పొంగి బాగా ఉంటాయి. క్రిస్పీనెస్ కూడా ఉంటాయన్నమాట. సాఫ్ట్ పూరీలు కావాలి అనుకుంటే నేను చేసినట్లు చేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు పిండి ముద్దని ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండి ముద్దకి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేయండి. ఈలోపు మనం కూర చేసుకుందాం. ఇప్పుడు పెద్ద సైజులో ఉన్న ఒక బంగాళాదుంప తీసుకొని నేను ఉడికించి పెట్టుకున్నాను అండి. ఆల్రెడీ ఉడికించాను. ఇలా ఉడికించుకున్న ఈ బంగాళాదుంపని ఈ విధంగా తొక్కని తీసేసేయండి. బంగాళాదుంప మొత్తానికి ఇలా తొక్కని తీసిన తర్వాత జస్ట్ ఇలా చేత్తోటి ప్రెస్ చేయండి. మరి మెత్తగా అయిపోయేటట్టు ప్రెస్ చేయొద్దండి. మనకి చిన్న చిన్న ముక్కలుగా తగులుతూ ఉండాలనమాట. అలా వచ్చేంత వరకు జస్ట్ అలా ప్రెస్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పాన్‌లోకి ఒక 2 టేబుల్ స్పూన్‌ల దాకా ఆయిల్ వేసుకొని, ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ దాకా మినపప్పు, శనగపప్పు కలిపి వేసుకోండి. ఈ పోపు దినుసులన్నీ వేసుకున్న తర్వాత ఆవాలు చిటపటలాడేంత వరకు వేగనివ్వండి. వేగిన తర్వాత ఒక 3 పచ్చిమిరపకాయలని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి. దీంట్లో మళ్ళీ ఎక్స్‌ట్రా కారం వేయమండి మనం. ఓన్లీ పచ్చిమిర్చిలో ఉన్న కారంతోనే బావుంటుంది ఈ కర్రీ టేస్ట్ అనేది. అందుకని పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టు వేసుకోండి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకొని, ఉల్లిపాయ ముక్కలనేవి లైట్‌గా మెత్తబడేంత వరకు వేగనివ్వండి. ఈ ఉల్లిపాయ ముక్కలు వేగేటప్పుడే దీంట్లోనే ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి. అలాగే ఒక 3, 4 రెమ్మలు వెల్లుల్లి రెమ్మలు తీసుకొని కచ్చా పచ్చాగా దంచి వేసి వేయించుకోండి. ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి వేగనివ్వండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఇలా కొద్దిగా మెత్తబడేంత వరకు వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా నలిపి పెట్టుకున్న బంగాళాదుంప ఉంది గదా! ఆ బంగాళాదుంప ముద్ద మొత్తాన్ని వేసుకొని దీంట్లోని మీ రుచికి సరిపడా సాల్ట్, ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. ధనియాల పొడి మీ ఆప్షనల్ అండి. మీకు ఇష్టం లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టి ఒకసారి బాగా కలపండి. ఇవి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఈలోపు ఏం చేస్తారంటే ఇలా ఒక బౌల్ తీసుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా శనగపిండి వేసుకొని, శనగపిండిలో తగినన్ని నీళ్లు పోసుకొని, ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం బాగా కలుపుకోండి శనగపిండిని. ఈ విధంగా కలుపుకోవాలి. నీళ్ళల్లో శనగపిండి పూర్తిగా కలిసిపోవాలి. ఇలా కలుపుకున్న ఈ శనగపిండి నీళ్ళని ఈ కూరలో వేసి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇంకొద్దిగా నీళ్ళు ఎక్స్‌ట్రా వేశానండి నేను. ఎందుకంటే మనకి కూర అనేది బాగా చిక్కబడిపోతుంది. శనగపిండి పోసాం కాబట్టి. అందుకని కొద్దిగా పల్చగానే ఉండాలి చేసుకునేటప్పుడు. ఆరేటప్పటికి కరెక్ట్‌గా ఉంటుందనమాట. అదే మీరు చేసుకునేటప్పుడే గాని కొద్దిగా నీళ్లు తక్కువ వేసి గట్టిగా చేసుకున్నారనుకోండి ఆరేటప్పటికి ఇంకా గట్టిగా అయిపోతుంది. అందుకని చేసేటప్పుడే కొంచెం పల్చగా చేసుకోవాలి. చూసుకొని అవసరాన్ని బట్టి నీళ్లు పోసుకొని కలుపుకోండి. ఇలా నీళ్లు గూడా పోసి కలిపిన తర్వాత ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లోనే ఉంచి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వండి. ఇప్పుడు చూడండి ఒక 2 నిమిషాల తర్వాత మీకు కూర అనేది ఈ విధంగా వస్తుంది. ఇలా ఉంటే సరిపోతుందండి. లేదు మీకు ఇంకొద్దిగా పల్చగా కావాలి అనుకుంటే ఇంకొంచెం పల్చగా అయినా చేసుకోవచ్చు. ఇలా ఉడికిన తర్వాత లాస్ట్‌గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని బాగా కలిపేసుకుంటే పూరీ కూర రెడీ. ఇది కొన్ని హోటల్స్‌లో చేస్తూ ఉంటారండి. చాలా బావుంటుంది టేస్ట్. మనకి పూరీలో సింపుల్‌గా కర్రీ చేయాలంటే ఇలా చేసేసుకోవచ్చనమాట. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పూరీ కర్రీని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పూరి చేసుకుందాం. మనం ముందుగా చపాతీ పిండిని కలిపి పెట్టుకున్నాం గదా! ఆ చపాతీ పిండిలో నుంచి ఈ సైజు ఉండలు జేసుకోండి. ఇలా తీసుకున్న ఈ ఉండని పొడి పిండిలో అద్ది పూరీలాగా ఒత్తుకోవాలండి. పూరీలకి ఎప్పుడైనా సరే పల్చగా చేయకూడదు. పల్చగా చేస్తే మీకు చెక్కల్లాగా గట్టిగా వచ్చేస్తాయన్నమాట. పూరీలు పొంగుతూ రావు. కొంచెం మందంగానే ఉండాలండి. అలా అని మరీ ఎక్కువ మందంగాను చేయకూడదు. నేనిక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ మందంగా ఉంటే సరిపోతుంది. పూరి పర్ఫెక్ట్‌గా వస్తుంది. మీరు పల్చగా చేసుకున్నారంటే అప్పడాల్లాగా అయిపోతాయన్నమాట. అందుకని ఈ మందాన్ని చేసుకొని
మీకు ఎన్ని పూరీలు కావాలో అన్ని ఒత్తుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్‌ని బాగా వేడెక్కనివ్వాలండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే పూరి వేసుకోవాలి. పూరి వేసిన తర్వాత ఆయిల్‌లో గరిటెతోటి ఇలా లైట్‌గా ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మీకు పొంగుతూ వస్తుంది బాగా. ఇలా ఒక సైడ్ పొంగిన తర్వాత రెండో వైపుకు తిప్పుకొని 2 వైపులు లైట్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. లైట్ కలర్ వచ్చిందనుకోండి మీకు పూరి సాఫ్ట్‌గా మెత్తగా ఉంటుందనమాట. అదే కొద్దిగా డార్క్ కలర్‌లో ఎర్రగా వేయించుకున్నారనుకోండి పూరి బాగా క్రిస్పీగా వస్తుంది అంతే అండి తేడా. నాకు సాఫ్ట్‌గా ఉండాలి. సాఫ్ట్‌గా ఉంటేనే మాకు ఇంట్లో ఇష్టపడతారు కాబట్టి నేను ఈ కలర్ వచ్చిన తర్వాత వెంటనే తీసేస్తాను. సేమ్ ఇదే విధంగా మీకు ఎన్ని పూరీలు కావాలో అన్ని వేయించుకోవచ్చు. నేను జస్ట్ మీకు చూయించడం కోసం ఒక 2 పూరీలు వేసి చూపిచ్చానండి. సేమ్ ఇదే విధంగా అన్నీ చేసుకోండి. చూడండి పొంగుతూ ఎంత బాగా వచ్చాయి పూరీలు. ఆల్మోస్ట్ పూరీలు చేసుకోవడం అందరికీ తెలిసే ఉంటుంది కాబట్టి నేను ఫాస్ట్‌గా చెప్పేసాను. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ టిప్స్‌ని ఫాలో అయ్యి పూరీలు చేసుకోండి. చాలా బాగా వస్తాయి. ఈ పూరీల్లోకి కూర చాలా బావుంటుందండి టేస్ట్. అలాగే ఈ కూర గూడా ఎక్కువ టైం పట్టదు. 10, 15 నిమిషాల్లో చేసేసుకోవచ్చనమాట. సింపుల్‌గా చేయొచ్చు. ఒక్కసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.